ఇందులో ఉన్న పాత్రలు సన్నివేశాలు అన్ని కల్పితం, కేవలం మీకు నవ్వుపించనికనే చేస్తున్నాం. చూసి నవ్వి సబ్స్క్రైబ్ కొట్టండి. ఫ్రెండ్స్, ఫస్ట్ ఎపిసోడ్ లో చూసినాం కార్యకర్తలు ప్రచారం చేస్తారు. తర్వాత అతుగాడు వచ్చి ప్లేట్ గుర్తు పార్టీని పబ్లిక్ లో బ్యాడ్ చేస్తాడు. ఇక ఈ ప్రచారం ముందుకెట్లా సాగుతుందో ఈ ఎపిసోడ్ లో చూద్దాం. ఖాళీ చూసి నవ్వడం కాదు, సబ్స్క్రైబ్ కూడా కొట్టి షేర్ చేయండి ఈ వీడియోని. అరే, మన గురించి పబ్లిక్ లో బ్యాడ్ చేసింది ఎవడరా? ఏమో నా తెలియదు. ఏం పిక్తున్నావురా మాక్కడే కనుక్కో. ఇట్లనే నడుస్తే ఏడపోయిన జనాలు మన గుద్దావాళ్ళు తింటారు. బ్రేకింగ్ న్యూస్, బోరాబండ ఎమ్మెల్యే ప్రవీణ్ అన్న గుద్దవాళ్ళు దిగిన పబ్లిక్. కారణం కరెంట్ బిల్ల కమిషన్ దెంగుడు. అయిపాయ్. ఇక ఈ న్యూస్ ఛానల్లో ఆ వీడియో వేసి మొత్తం గబ్బు గబ్బు లేపుతారు. ఇక నువ్వు ఫికర్ చేయకన్నా ఆ సుల్లిగాని వెతికి పట్టుకుంటా, అడిదంతా పైసల కోసమే చేసిండని ఆ నోట్తోనే చెప్పిస్తా. అరే అతుగా ఏ ముడ్డ గుడిపినవరా అని. అంతేరా, మనం పైసలు ఎవడిస్తే ఆంకే పని చేస్తాం అని ఆపోజిషన్ ముడ్డ గుడతాం. ఈ ఎలక్షన్ అయ్యేదాకా మనం లీడర్ల గుద్ద బాగా దెంగాలి. ఎట్లా దెంగుతా అంటే వచ్చే ఎలక్షన్స్ దాకా మన పైసలు తక్కువ పడద్దు. నీ నెక్స్ట్ ప్లాన్ ఏంది? లీడర్ గానికి ఫోన్ చేస్తా. చెప్పురా అతుగా, ఏం న్యూస్ తెచ్చినావు? అన్నా అర్జెంట్ గా 10 లక్షలు. 10 లక్షలా? ఎందుకు? ఆపోజిషన్ లీడర్ గాడు బహిరంగ సభ పెడుతుండు కదా, దాన్ని మొడ ఉడపాలే. కుడుపు, దానికి 10 లక్షలు ఎందుకు? అరే, ఏం కంజూస్ పూకొని ఉన్నావా? నన్ను ₹1 కూడా ఖర్చు పెట్టకుండా ఎమ్మెల్యే కావాలంటే మొడగడికెత్తవా? అన్నా, నీ టికెట్ నాకు ఇచ్చాయి. నేను అప్పు చేసైనా పైసలు ఖర్చు పెడతా, ఎమ్మెల్యే అయితా, నీతో కాదు. అది కాదురా, లాస్ట్ లో ఓటుకి నోటు ఇవ్వాలంటే పైసలు ఉండాలి కదా. నిజంగా నువ్వు పెద్ద చూతేగానివి. ఆపోజిషన్ నుండి మొడగొడపకుంటే నువ్వు ఎన్ని పైసలు ఖర్చు పెట్టినా మొత్తం గంగలాగా పోతాయి. గుద్ద పోసుకొని అతగాన్ని పైసలు. నువ్వు పైసలు ఇస్తావా, లేకపోతే ఆపోజిషన్ ఉంటాను పైసలు తీసుకొని నిన్ను మొడగొడపమంటావా? వద్దొద్దు, పైసలు ఇస్తా. ఉచ్చాగారింది సుల్లిగానికి. 10 లక్షల్లా ఎన్ని ఖర్చు పెడతావురా? ఒక 10,000 దాకా ఖర్చు అవుతారా అంతే. అవిడో కొన్ని ఐటమ్స్ కొనాలి, అవేందో తర్వాత చెప్తా. అంత పెద్ద మీటింగ్ ని బైగన్ గడుపుడు అంటే కష్టం కదా బే. ఈ ఆతువాడ తలుచుకుంటే ఏది కష్టం కాదురా. మీకు ప్లాన్ రేపు చెప్తా. ఇలా గుద్దావల లాగి ఆరాంగా ఎంజాయ్ చేయర్రి. మీరు ఒక యూట్యూబరా? మీ వీడియోస్ కి 10,000 కంటే ఎక్కువ వ్యూస్ వస్తాయా? అయితే మీ ఛానల్ కి కూడా స్పాన్సర్షిప్ లభిస్తుంది. అయితే melonetworks.com కి రండి. నేను కూడా ఇందులో జాయిన్ అయినా. నా ఛానల్లో యాడ్స్ వేసుకుని డబ్బులు సంపాదించిన. మీరు కూడా ఎలా రిజిస్టర్ అవ్వాలో క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తా చూడండి. ఇక్కడ జాయిన్ యాజ్ ఎ క్రియేటర్ అని నొక్కండి. ఇక్కడ ఉన్న ఫామ్ ని నింపి సైన్ అప్ అవ్వండి. నేను ఆల్రెడీ అయినా కాబట్టి డైరెక్ట్ గా లాగిన్ చేస్తున్నా. మనం లాగిన్ అయినాక మన డాష్ బోర్డ్ లో అన్ని డీటెయిల్స్ ఉంటాయి. ఎన్ని యాడ్స్ కి మనం అప్లై చేసుకున్నాం, ఎంత సంపాదించినామో మొత్తం ఇన్ఫర్మేషన్ ఉంటుంది. మీ ఛానల్ కి యాడ్స్ రావాలంటే ఫస్ట్ కనెక్షన్స్ బటన్ ని నొక్కండి. తర్వాత మాన్యువల్ ఛానల్స్ నొక్కండి. ఇక్కడ బాక్స్ లో మీ ఛానల్ పేరు వేసి సబ్మిట్ చేయండి. సబ్మిట్ చేసినాక ఇక్కడ ఒక లింక్ వస్తుంది. ఆ లింక్ కాపీ చేసి మీ ఛానల్లో ఉన్న అబౌట్ అస్ పేజ్ లో పేస్ట్ చేయండి. ఎందుకంటే మీరు జెన్యూన్ కాదు అని మెలో నెట్వర్క్స్ వాళ్ళు మాన్యువల్ గా చెక్ చేస్తారు. ఆ తర్వాత నెక్స్ట్ స్టెప్ మీద క్లిక్ చేయండి. చేసి కంట్రీ, లాంగ్వేజ్ ఇంకా కేటగిరీ సెలెక్ట్ చేసుకోండి. చేసినాక సబ్మిట్ ఫర్ రివ్యూ ని క్లిక్ చేయండి. వాళ్ళు చెక్ చేసి అప్రూవల్ ఇచ్చినాక స్పాన్సర్షిప్ బటన్ నొక్కి మీ అకౌంట్ లో ఎన్ని యాడ్స్ ఉన్నాయో చెక్ చేసుకోవచ్చు. ఇందులో ఏదో ఒక యాడ్ ని మీరు సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేశాక అక్కడ కంపెనీ స్క్రిప్ట్, డిస్క్రిప్షన్, మ్యాటర్, ఇమేజెస్ అన్ని ఉంటాయి. వాటితో మీరు యాడ్ ప్రిపేర్ చేసి ఇక్కడ అప్లోడ్ చేయండి. చేసినాక వాళ్ళు చెక్ చేసి మీకు అప్రూవల్ ఇస్తారు. ఇచ్చినాక మీరు యాడ్ ని మీ వీడియోలో ఇన్సర్ట్ చేయాలి. చేసినాక మీ వీడియో URL ఇక్కడ పేస్ట్ చేయాలి. వన్స్ టార్గెటెడ్ వ్యూస్ రీచ్ అయినాక మీ అకౌంట్ లో డబ్బులు యాడ్ అవుతాయి. మినిమం $50 అయితే మీరు విత్డ్రా చేసుకోవచ్చు. మరి ఇంకెందుకు ఆలస్యం, melonetworks.com కి రండి, జాయిన్ అవ్వండి, డబ్బులు సంపాదించండి. అరే అతుగా, పార్టీ ఎప్పుడు మార్చినావురా? ప్లేట్ గుర్తుల కడవ కప్పుకున్నావు. ముసుగులో దొంగ అనే సామెత ఎప్పుడైనా విన్నావా? ముసుగులో దొంగనా? అదేంది బే? ఆపోజిషన్ పార్టీ అని ముసుకేసుకొని అని మొండకుడుతామన్నమాట. ప్లాన్ ఎంతో కలెక్ట్గా చెప్పలా. మీరు కూడా ఈ కడవలు కప్పుకోండి చెప్తా. కప్పుకున్నాం. ఇప్పుడు ఏంది? ఒక బుక్, ఒక పెన్ను పట్టుకొని ఇంటింటికి పోయి పేర్లు రాయాలి. ప్రదీపన మీటింగ్ వస్తే మనిషికి 10,000 ఇస్తామని చెప్పుర్రి. 10,000? అరే చూతియే, మీటింగ్ వస్తే 500 ఇస్తారు కదా బే. మనమేమన్నా మన జేబులోకి ఇస్తున్నామా? ఆ ప్రదీప్ గారు ఇచ్చుకుంటాడు. అన్ని పైసలు ఇచ్చా అంటే మచ్చు మంది వచ్చల్లా. అట్లా మచ్చు మంది వచ్చే ఆయనకి బెనిఫిటే కదా. బెనిఫిట్ కాదురా, మస్తు లాసు. అంత మందికి పైసలు ఇవ్వాలంటే గుద్ద ఇనిపోతుంది. కానీ అంతమందికి మీటింగ్ తీసుకురావాలంటే డీసీఎం కావాలి కదరా. అవసరం లేదు. డీసీఎం ఎక్కువ వస్తే 500, పాదయాత్ర చేసి వస్తే 10,000 ఇస్తామని చెప్పాలి. ప్రదీప్ అన్న మీటింగ్ ఉంది, ఇలా కమ్యూనిటీ హాల్ కి రండి. రామ్ దెంగై. అరే సుల్లిగా, వస్తే మనిషికి 10,000 ఇస్తాడు అన్నా. 10,000? అయితే నా మొత్తం కాందాన్ని పట్టుకోసా. సరే, పేర్లు చెప్పు. ఎల్లయ్య, మల్లయ్య, లచ్చమ్మ, పొచ్చమ్మ, శంకరయ్య, సిద్ధయ్య, బుజ్జిగాడు. ఇగో ఈ చీటీ పెట్టుకో. మీటింగ్ అయినాక ఈ చీటీ చూపెట్టాలి. మనిషికి 10,000 తీసుకోవాలి, ఓకేనా? అమ్మా, ప్రదీపన మీటింగ్ ఉంది, రావాలి.
ఆ సుల్లిగాడు అంటే మాకు ఇష్టంలే, మేము రాము, ఓటు కూడా వెయ్యం. ఓటేయమని అడుగుతలే, ఖాళీ వచ్చి మీటింగ్ అటెండ్ కావాలని చెప్తున్నా. చోటోని వారా, ఎన్నిసార్లు చెప్పాలి వాడంటే మాకు ఇష్టం లేదు, మేము రామని. వస్తే పిచ్చిదానా, వస్తే 10,000 ఇస్తాం అన్న మాట అంటే మాటే. ఏంది 10,000? అవు మీ ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందిని పట్టుకరా. రాసుకో రాసుకో. మీటింగ్ అయినాక ఈ చీటీ చూపెట్టాలి, పైసలు తీసుకొని ఇంటికి వెళ్ళిపోవాలి. అలే టోటల్ గా 10,000 మంది పెళ్లిచ్చిల్లా, 10,000 ఇంటూ 10,000 అంటే ఇంక 10 కోట్లు బొక్క. అరే అతుగా అన్ని మొడ్డగుడిపై ప్లాన్ ఏమన్నా చేస్తున్నావా లేదో? నా పన్నెందో నేను చేస్తా, మధ్యలో ఫోన్ చేసి డిస్టర్బ్ చేయ. 10 లక్షలు ఇచ్చినారా, ఆ మాత్రం అడగొద్దా? ఆన్కి 10 కోట్ల బొక్క పెట్టబోతున్నా, మీటింగ్ అయ్యేదాకా వెయిట్ చేయి. అరే సుల్లిగా ఇంతమంది జనాలను పట్టుకొచ్చినవేంద్రా? నేను సీఎం క్యాండిడేట్, ఎమ్మెల్యే క్యాండిడేట్ కాదు. ఏమోన్నా, నేనైతే 2,000 మందికి ఇన్వైట్ చేసిన, ఇక్కడ చూస్తే 10,000 కంటే ఎక్కువనంటున్నారు. పైసలు మాత్రం 2,000 మందికే పంచాలి, సరేనా? జనాలను చూసి ఉచ్చగారింది దానికి. అరే సుల్లిగా ఫస్ట్ మీటింగ్ స్టార్ట్ చేయరా. సోదరి మనలారా, ఇక్కడ ఇంత మందిని చూస్తుంటే నా మీద మీకు ఎంత ప్రేమ ఉందో తెలుస్తుంది. ప్రేమనా లవడనా? ఇప్పుడు చూడు, మీ ఓట్లు నాకు వెయ్యొద్దు, వేస్తే అందరిని మొడ్డగొడిపేస్తా. ఈడేంద్రా చూతేగాడా ఇట్లా మాట్లాడుతుండు? అరే బాడుకో, నేను ఒకటి చెప్తే ఇంకోటి వస్తుందేంద్రా? మైక్ లో ఏదో గడబడున్నట్టుంది, వేరే మైక్ తీసుకో. ప్రజల్లారా, నేను పెద్ద దొంగ పూకొని, నన్ను గెలిపిస్తే మొత్తం దెంగిపోతా. అమ్మ బాబాయ్, ఈడేంది తాగి స్పీచ్ ఇస్తుండా? రే ఏంద్రా ఈ గడబడు, వేరే మైకి. అరే అతుగా ఆడంతా ఆడే మొడ్డ కొడుపుకుంటుండేంద్రా. అరే హౌలే, అలా మైక్లలా ఒక చిప్ పెట్టినా, ఆడొకటి మాట్లాడితే బయట ఇంకోటి వస్తుంది. రిమోట్ చూడు నా చేతిలో ఉంది. ఇప్పుడు దాకా నేను చేసిన అభివృద్ధిలా దిగిపోయిందే ఎక్కువ, ఇక ముందు కూడా దిగిపోతా. ప్రజలను మొడ్డ మీద పెట్టి ఫ్యామిలీని పెంచుతా అని మాటిస్తున్నా. అన్నా ఏం మాట్లాడుతున్నావు అన్నా? చూతేగాని అయిపోయినావు. ఈసారి కరెక్ట్ గానే మాట్లాడినా కదరా. రిమోట్ లో ఇంకో బటన్ నొక్కినా, ఆడి చెప్పి నాకు వినిపించదు, వేరే వాళ్ళకి మాత్రమే వినిపిస్తుంది. ఏడో మంచిగా చెప్పినావు, ప్రజల గుద్ద దగ్గి ఫ్యామిలీ పెంచుతా అంటున్నావు. అమ్మ బాబాయ్, ప్రజల్లారా, మైక్ లో గడబడుంది, మీటింగ్ ఇయ్యాల ఇక్కడ ఆపేస్తున్నా, రేపు మళ్ళా కంటిన్యూ చేస్తా. గడబడు మైక్ లో కాదురా, మైక్ కడే నీ లోపల ఉంది. చెప్పుతాం దెంగుర్రా. బాబు మాకు 40,000 ఇవ్వాలి నువ్వు. 40,000? నేనెప్పుడు తీసుకుని ఇస్తానా 40,000? అరే సుల్లిగా, మీటింగ్ అటెండ్ అయితే మనిషికి 10,000 ఇస్తా అన్నారు. ఇవో చీటీ కూడా ఇచ్చిర్రు. మీటింగ్ అటెండ్ అయితే 500, 10,000 కాదు. అరే మాక్కడే డీసీఎం లో వస్తే 500, పాదయాత్ర చేసి వస్తే 10,000 ఇస్తా అన్నారు. పాదయాత్ర స్కీమే లేదు, డీసీఎం లో వచ్చిన వాళ్ళకే పైసలు ఇస్తాం. అరే బాడుకో, మరి ఇంటికి వచ్చి పేర్లు ఎందుకు రాసుకుర్రు? ఏరియా మీది? ఎర్రగడ్డ. నీ నోట్లో నా మొడ్డ. అరే బాడుకో, ఆ ఏరియాలకెళ్ళి మేము పిలవాలే దెంగై. సుల్లిగా మా ఇంకలు చూడు, 10,000 మంది దాకున్నాం, పైసలు లేకపోతే గుద్ద దెంగేస్తాం. ఆనందన్న చూసినావా స్పీచ్? అవు చూసినా, ఆడంతటా ఆడే మొడ్డ కొడుపుకుండు. ఆడంతటా ఆడేం కొడుపుకోలే, వాడు ఒకటి మాట్లాడితే ఇంకోటి వచ్చేటట్టు మైక్ లో చిప్ పెట్టినా. మైక్ లో చిప్ పెట్టినావా? ఈ ఆతుగాని ఐడియాలు ఎట్లుంటాయో ఎవ్వరు గుద్దకు అర్థం కాదు మరి. అవరా, నిన్ను చాలా తక్కువ చేసినా, నువ్వు తోపు. సరే గాని అర్జెంట్ గా 20 లక్షలు పంపు. అమ్మ బాబాయ్, 20 లక్షలు ఎందుకు? ఇప్పుడు ప్రజల మధ్య నీ గురించి పాజిటివ్ డబ్బా కొట్టాలి, అందుకే పంపిమంటున్నా. పంపిబే. నువ్వు పంపి అన్న ఆడు చూసుకుంటాడు. అది కాదురా, 20 లక్షలు అంటే మాటలో. ఇయ్యనికే చేత కాకపోతే నీ టికెట్ నాకు ఇచ్చేయన్నా, నేను చూసుకుంటా. అమ్మ బాబాయ్, అన్నా మొడ్డల మొక్కం వేసుకుని వచ్చినావంటే మళ్ళా ఏదో గడబడ అయింది. చెప్పేంది? మనం పబ్లిక్ కి 10 కోట్లు ఇవ్వాలన్నా. 10 కోట్ల ఎందుకు బే? మనం ఎందుకు ఇవ్వాలి? మన మీటింగ్ జనాలు వచ్చిర్రు కదా, వాళ్ళకి పంచాలే. అరే సుల్లిగా, వాళ్ళు అభిమానంతో వచ్చిర్రు కదరా. అభిమానం కాదు, లౌడ కాదు, ఎవడో మన కార్యకర్త గాడు పేర్లు రాసుకొని చీటిచ్చిండంట. ఇప్పుడు పైసలు ఇవ్వకపోతే నీ పిచ్చలు కోసుకొని తీసుకుపోతారంట. అమ్మ బాబాయ్, మీటింగే ఫ్లాప్ అయిందంటే పైన ఈ పైసల బొక్కేంద్రా. ఏమో అన్నా తెలియదు. మాక్కడే ఏదడిగినా తెలియదు అంటున్నావు. ఆడెవడో మనల్ని వడగొడుతుంటే నువ్వు ఆతులు విక్కుంటున్నావా? పోయాన్ని పట్టుకో. అన్ని ఎట్లనో పట్టుకుంటా, బొంగులో గుడిపేస్తా. ఎప్పుడు పట్టుకుంటావురా? ఎప్పుడు పట్టుకుంటావు? నేను ఎలక్షన్లు ఓడిపోయినాక పట్టుకుంటావా? అరే అతుగా, మళ్ళా 20 లక్షలు అడిగి మస్తు గుద్ద తెగినవరా. నా టార్గెట్ 20 కోట్లు బే. 20 కోట్ల ఎట్లొస్తాయి బే? అరే ఆనంద్, ఆ ప్రదీప్ గాని మొడ్డగొడపనికే ఎవరినో పెట్టుకున్నావంట కదా? అవు పెట్టుకున్నా, ఆడి పేరు ఆతుగాడు. ఆడు ప్లాన్ వేస్తే ఎవరైనా మొడ్డ ఉడవాల్సిందే. జరా నెంబరీరా, నా పొజిషన్ లీడరు సిద్ధార్థ్ యాదవ్ గాని మొడ్డగొడిపేది ఉంది. హలో,
అతుగాన్వా? అవు అతుగానే. ఎవరు మాట్లాడేది? నా పేరు ప్రశాంత్ పట్టిలో. నేను ఉప్పల్ నియోజకవర్గంలో నిలబడుతున్నా. చెప్పన్నా, ఎవరిని బైగన్లో కలపాలి? సిద్ధార్థ్ యాదవ్. 50 లక్షలు పంపు. సగం ఇప్పుడిస్తా, సగం పన్నెండుకిస్తా. చూసినవారా హోలే, పైసలు ఇట్లా వస్తాయి. అమ్మా, అయ్యా, చెప్పండి. మా ప్లేటు గుర్తుకు ఓటు వేయలే అనుకో, చెప్పుతాను కొడతాం. గుద్ద ముసుకొని మా సిద్ధార్థ్ అన్ననే గెలిపియాలి. అరే సుల్లివా, పైసలు వసూలు చేయడానికి వచ్చినావా, ఓటు అడగనీకి వచ్చినావా? ఇది సిద్ధార్థ్ అన్న స్టైల్ రా. ఓటు అన్నకే వేయాలి. వేయలే అనుకో, నీ ఇంటికి వచ్చి మరి గుద్దవాళ్ళు దింగుతాం. ఒసై లంజముండా, ప్లేట్ గుర్తుకే ఓటేయాలి. మీ ప్లేటు పార్టీ ముఖంలో చెప్పు. మీ ఎమ్మెల్యే గారు రాని, అప్పుడు చెప్తాం. మా ఎమ్మెల్యే ఆతు కూడా వీకలేరు మీరు. మా అన్న ఎవరనుకున్నావు? సిద్ధార్థ్ అన్న, సిద్ధార్థ్ యాదవ్. లంజోడక వేయకపోతే ఏం చేస్తావురా? వేయలే అనుకో, నీ మొగుని సుల్లి కోసం. అలే ఆతుగా, గల్లీ గల్లీకి పోయి ఎమ్మెల్యే గాని పేర్లు కలాప్ చేసినాంలా. ఇప్పుడు జనాల మధ్య వచ్చుడే లేటు. సిద్ధార్థ్ అన్న జిందాబాద్, సిద్ధార్థ్ అన్న జిందాబాద్. అమ్మా, ఓటు ప్లేట్ గుర్తుకే వేయాలి, సరేనా? లంజోడక వేయకపోతే ఏం చేస్తావురా? ఓటేమని అడిగితే తిడతావేందమ్మా? నీ కోట వేయకపోతే నా మొగుడు సుల్లి కోస్తా అంటారు. నా మొగుడు టచ్ చేసి చూడరా. నీ సుల్లి కోయకపోతే నా పేరు పద్మజనే కాదు. సుల్లికొస్తాను నేనెప్పుడు చెప్పినా? మీ కార్యకర్తలు వచ్చి చెప్పిర్రు బే, గుద్ద ముసుకొని దెంగేటికెళ్ళి, లేకపోతే చెప్పుతాను దెంగుతా. ఎవడ్రో నా గురించి బ్యాడ్ గా ప్రచారం చేసిండు. ఇది జస్ట్ ట్రైలర్ మాత్రమేరా. నిన్ను నీ పార్టీని నెక్స్ట్ ఎపిసోడ్ లో మొత్తం మొడగొడిపేస్తా. ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా సబ్స్క్రైబ్ కూడా కొట్టండి.